హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పక్షుల గురించి తెలుసుకోబోతున్నాం. సాధారణంగా పక్షులు అంటే చాలా అందంగా, క్యూట్గా కనిపిస్తాయి. చాలామంది వాటిని ప్రేమగా పెంచుకుంటారు కూడా. పక్షుల కిలాకిలా రావాలు వినడం చాలామందికి ఇష్టం. కానీ ప్రకృతిలో కొన్ని పక్షులు చాలా శక్తివంతమైనవి మరియు ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. అవి వేటాడే విధానం, వాటి వేగం, వాటి బలం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు అలాంటి కొన్ని డేంజరస్ పక్షుల గురించి తెలుసుకుందాం. మొదటిగా పిటోహుయి అనే పక్షి గురించి తెలుసుకుందాం. ఈ పక్షి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. రంగు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఈ చిన్న పక్షి ప్రపంచంలో ఉన్న విషపూరిత పక్షుల్లో ఒకటిగా గుర్తించబడింది. ఇది ఎక్కువగా న్యూ గనియా అడవుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ పక్షి ఈకలు మరియు చర్మంలో చాలా శక్తివంతమైన న్యూరోటాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. ఈ విషం కారణంగా ఇతర జంతువులు ఈ పక్షిని తినడానికి ప్రయత్నించవు. ఒకవేళ ఎవరైనా ఈ పక్షిని చేతితో తాకినా చర్మంలో మండటం లేదా నొప్పి కలిగించవచ్చు. అందుకే ప్రకృతిలో ఈ పక్షి చాలా సురక్షితంగా జీవిస్తుంది. చిన్నదిగా కనిపించిన ఈ పక్షి చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు కొమ్ముల కొమ్ముల గుడ్లగూబ గురించి తెలుసుకుందాం. వీటిని హార్న్డ్ ఆవుల్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటి తలపై కొమ్ముల్లా కనిపించే ఈకలు ఉండటంతో ఈ పేరు వచ్చింది. ఈ గుడ్లగూబలు చాలా శక్తివంతమైన వేటగాళ్ళు. రాత్రి సమయంలో ఇవి చాలా చురుకుగా పనిచేస్తాయి. చీకట్లో కూడా చాలా స్పష్టంగా చూడగలవు. వీటి వినికిడి శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్న చిన్న కదలికలను కూడా ఇవి గుర్తించగలవు. ఒక పెద్ద కుందేలు లేదా చిన్న జంతువును కూడా వీటి బలమైన పంజాలతో పట్టుకుని వేటాడగలవు. అందుకే అడవుల్లో ఇవి అత్యంత తెలివైన వేటగాళ్లుగా భావిస్తారు. ఇప్పుడు పెరెగ్రైన్ ఫాల్కన్ గురించి తెలుసుకుందాం. ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎగిరే పక్షిగా ప్రసిద్ధి చెందింది. ఈ పక్షి గాల్లో ఎత్తుకు ఎగిరి తన ఎరను గమనిస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు మెరుపు వేగంతో కిందకు దూకుతుంది. దూకేటప్పుడు ఇది గంటకు సుమారు 300 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతుంది. ఈ వేగం కారణంగా ఇది తన ఎరను చాలా సులభంగా పట్టుకోగలదు. పావురాలు, చిన్న పక్షులు, చిన్న జంతువులు ఇవి ఎక్కువగా వేటాడుతూ ఉంటాయి. ఈ పక్షి కళ్ళు చాలా పదునుగా ఉంటాయి. చాలా దూరంలో ఉన్న ఎరను కూడా చాలా సులభంగా గుర్తించగలవు. ఇప్పుడు హార్పీ ఈగిల్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గద్దలలో ఒకటి. ఈ గద్దలు ఎక్కువగా లాటిన్ అమెరికాలోని వర్షారణ్యాల్లో కనిపిస్తాయి. వీటి శరీరం చాలా పెద్దగా ఉంటుంది. సుమారు 3 అడుగుల వరకు ఎత్తుంటుంది. వీటి రెక్కలు విప్పితే దాదాపుగా 7 అడుగుల వరకు వెడల్పు ఉంటుంది. ఉంటాయి. ఈ గద్దలు చెట్లపై నివసించే కోతులు, స్లాత్ వంటి జంతువులను కూడా వేటాడగలవు. అడవుల్లో ఇవి చాలా శక్తివంతమైన వేటగాళ్లుగా పేరుగాంచాయి. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఈ పక్షులు కూడా ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని జంతువుల సంఖ్య ఎక్కువగా పెరగకుండా నియంత్రించడం ద్వారా ప్రకృతి వ్యవస్థను సమతుల్యంలో ఉంచుతాయి. అందుకే ఇవి ప్రమాదకరమైనవిగా కనిపించిన ప్రకృతికి చాలా అవసరమైన జీవులు. ఇది ఫ్రెండ్స్, ఇది రిపీట్ చూసారు కదా ఫ్రెండ్స్, చూడటానికి చిన్నగా క్యూట్గా కనిపించే పక్షుల్లో కూడా ఎంత శక్తి మరియు ప్రమాదం దాగి ఉంటుందో ప్రకృతి గురించి తెలుసుకుంటే మనకి ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.